అందరికీ శనార్థులు ఉండాలి మళ్ళీ మీ దీవనార్థులు ఇవాళ మీకోసం అయితే కడక్ కడక్ ఖతర్నాక్ ముచ్చట్లు పట్టుకొచ్చిన వాళ్ళ ఇక ఆలస్యం చేసేది ఏం లేదు మరి హెడ్లైన్ చూసుడే దంచి కొడుతున్న వానలు భయపడుతున్న పబ్లిక్ ఒక్కటిగా పోతున్న ట్రంప్ మోడీ మరి దిగుతుందో లేదో సుంకాల వేడి ఆంధ్రలైన ఉప ఎన్నికలు కాదంట ఉత్తిత ఎలక్షన్లంట తాగుట్ల తెలంగాణ నెంబర్ 1 యారి మనోళ్లకు తాగుడే పెద్ద మోతవారి మొత్తం మీద నెంబర్ 1 వచ్చింది మన తెలంగాణ రాష్ట్రంలో తాగేటోళ్ళు ఎంతమంది ఉన్నారంటే చెప్పలేం రా కళ్ళు మూసిన ఆనసప్పుడే కళ్ళు తెరిచిన ఆనసప్పుడే బయటకు వచ్చిన ఆనసప్పుడే దర్వాజా పెట్టుకొని లోపట ఉన్నా కూడా ఆనసప్పుడే ఇక 24 గంటలపై 7 డ్యూటీ అన్నట్టు సంపుతూనే ఉన్నాడోల్లా ఆనదేవుడు ఇంకా వారం దినాలు డొల్లకు సప్పుడు లెక్క మొత్తం వాన దర్వాజాలే ఉంటాయంట మొత్తం రాజు దలుచుకుంటే దెబ్బలు కరువా ఆనదేవుడు దలుచుకుంటే ఆనలు కరువా అన్నట్టు మస్తు ఆనలు వాడుతున్నాయుల్లో మన తెలుగు రాష్ట్రాలల్లా చూసిండ్రు కదా కుండపోత లెక్క ఆన ఎట్లా పడుతున్నదో ఇట్లా ఎడతెరుపు లేకుండా ఎమగురుస్తున్న ఆనలకు ఊరూరా వాగులు వంగుతున్నాయి చెర్లు కుంటలు నిండుతున్నాయి నదులు పారుతున్నాయి ఇంతేగాదుల్లో ఈ ఆన దెబ్బకు ఉమ్మడి ఆదిలాబాద్ ఇగో గిట్లా ఆగమాగమైంది చూసిండ్రు కదా ఇట్లా ఆదిలాబాద్ జిల్లాల ఒక్కతాన గాదుల్లో అన్ని జిల్లాల పరిస్థితి ఇట్లనే ఉన్నది నిర్మల్ జిల్లాల వరద నీళ్లు నిండి కడెం ప్రాజెక్టు ఇగో గిట్ల వంగుతుంది ఇట్లా కడెం ప్రాజెక్టు ఒక్కటే కాదు ఎల్లంపల్లి ప్రాజెక్టు నాగార్జున సాగర్ ప్రాజెక్టు అన్ని ప్రాజెక్టులు నిండుకుండ లెక్కనే వంగుతున్నాయి పొట్టు పొట్టు కొడుతున్న ఆనలకు భూపాలపల్లి దావకాన్లకు వరద నీళ్ళొస్తే పేషెంట్లకు డాక్టర్లకు మస్తు తక్లీఫ్ అయింది ఈ దావకాన్ల వరద బాధ ఇట్లుంటే కుండపోత ఆనలకు పని చేసుకునే అందరి డ్యూటీలే కాదుల్లో ఆఖరికి సింగరేణి బొగ్గు పనులు కూడా ఆగిపోయినాయి జోరుగా ఆనలు పడతాయని ముందే సమజ్ చేసుకొని నిన్న ముఖ్యమంత్రి సారు ముఖ్యమైన మీటింగు పెట్టిండుల్లో ఈ ఆనలల్లా ఎవరికి ఎసొంటి కష్టం వచ్చినా ఎంబడే సాయం చెయ్యాలి అని ఆర్డర్ వేసిండు ఇట్లాంటి వాటి దగ్గర వెనుక ముందు ఆలోచన చేయాల్సిన పర్లేదు ప్రజలకు సహాయం అందించడానికి అవసరమైన నిధులను కలెక్టర్లు ఖర్చు పెట్టండి దాంతోనే ఇది చేసుకోండి అదేవిధంగా ఎనర్జీ డిపార్ట్మెంట్కు ఈ తరగాలు కానీ వర్షాలు వచ్చినప్పుడు కరెంటు డిస్కనెక్ట్ అయ్యి పోలు పడిపోవడం ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవడం జరుగుతుంది ఎక్కడికక్కడ అప్రమత్తంగా ఉంచాలి ఎక్కడ రిస్టోర్ చేయాలి మొబైల్ ట్రాన్స్ఫార్మర్స్ రెడీగా పెట్టుకోవాలి ఎక్కడికక్కడ పవర్ ఏదైనా అవసరమైతే ఇచ్చేయండి పవర్ రిస్టోర్ చేయలేకపోతే అవసరమైతే జనరేటర్స్తోనైనా కూడా మీరు వాళ్ళని అప్రమత్తం చేసి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎక్కడైనా విద్యుత్తు కానీ లేకపోతే తాగునీటి కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ వీటన్నిటిని మీరు అప్రమత్తం చేసుకోవాలి నిరంతరం పర్యవేక్షిస్తుండాలి ఒక డిపార్ట్మెంట్ నాకు తెలుసు ఒక డిపార్ట్మెంట్ తెలియదని కానీ ఫైర్ డిపార్ట్మెంట్ కానీ నేషనల్ డిజాస్టర్ డిపార్ట్మెంట్ కానీ లేకపోతే స్టేట్ డిజాస్టర్ ఇప్పుడు మనం సొంతంగా స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా మొత్తం అంతా ట్రైనింగ్ ఇచ్చి ఆల్మోస్ట్ 1000 కోర్స్ మనం ట్రైనింగ్ ఇస్తున్నాం దాదాపుగా 2000 మంది అందుబాటులో ఉండు ఇన్నరు కదా ఇట్లా ముఖ్యమంత్రి సారు ఒక్కడే కాదుల్లో ములుగు జిల్లాల్లా మొత్తం అలుగులు వారుతున్నాయని చెప్పి ఎవ్వరు బయటకి రావద్దు ఆనల ఆగం కావద్దు అని సందేశం ఇచ్చింది మంత్రి సీతక్క ఇన్నరు కదా గది ముచ్చట మీరు కూడా జర భద్రం సూమి ఏడ గుంత ఉన్నదో ఏడ రోడ్డు ఉన్నదో ఎవరికి తెలుసు పట్నంలో పరుసులు పోరగాళ్ళు బండ్లు ఎట్లా నడుపుతారు మొత్తం గాలి నడిపిస్తారు కదా గాలిలోనే పోతారు పక్కకెళ్ళి పోదామన్నా జరంతా కూడా జాగ కూడా ఇయ్యరు అబ్బా గట్లుంటుంది మరి గప్పటి పోరాళ్ళతోని కానీ ఒక్క తాన సర్కార్ బస్సు డ్రైవరు పెద్ద సార్కాస్తు చేసిండంట చూద్దాం రండి ఆగోగో చూస్తున్నరానుల్లా
బస్సు డ్రైవర్ అన్నలు ఎట్లా పోటీ పడుతున్నారో, నేను ముందు పోదునా అంటే నేను ముందు పోదునా అని ఎవరింటలేరు పోన్రి. అసలు తగ్గుతనే లేరుగా. చూసిండ్రు కదా పాపం, కారన్న పోదామన్నా కారన్నకు జాగనే కరువైంది. సర్కారు బస్సులు నడిపిస్తున్నాం, ఇక రోడ్డు మొత్తం మాదే అన్నట్టు ముగ్గురికి ముగ్గురు పోతనే ఉన్నారు. కానీ పక్క బండ్లోళ్ళకైతే గింత జాగుడిత్తలేరుగా. గింతకీ గీ బస్సు రైడింగ్ పోటీ ఏడా అనుకుంటుర్రా? హుజురాబాద్ నుండి జమ్మికుంట పోయే తొవ్వలా. ఆర్టీసీ బస్సు డ్రైవర్ అన్నలు బస్సుల పబ్లిక్ ఉన్నారు అని తెలిసి కూడా గీతీర్ల ఇష్టం వచ్చినట్టు రయ్య పోతుండ్రు. డ్రైవర్ అన్నల మీద చర్యలు తీసుకోవాలి అని సోషల్ మీడియాలో మస్తు డిమాండ్ చేస్తున్నారోల్లా. ఆడుదాం పైసలు బక్క గమాందం. ఇయో గీ కింద కనిపిస్తున్న లింకును ఓపెన్ చేయర్రి, ఇంకా నా పేరు చెప్పి వేసుకుంటే ఎక్కువ ఆఫర్లు ఇస్తారని బెట్టింగ్ బాబులు చెప్తుంటారు కదా. పాపం అభిమానులు నిజంగానే నమ్మి ఇక ఆడి పైకం అంతా పోగొట్టుకొని పందిట్లో కూర్చుంటారు. మరి బెట్టింగ్ యాప్లు ఇక చేయబట్టి గింత మోసం ఉన్నదని కొంతమంది సినిమాల మీద కేసు కూడా పెట్టిర్రు. గా కేసులనే తాపకొక్కరిని ఈడీ విచారణకు వస్తుర్రు. మరి ఇలా మంచు లక్ష్మక్క వచ్చింది, ఏందో చూద్దాం రండి. మరి బెట్టింగ్ యాప్లు సూపర్, ఆడితే మస్తు పైసలు కమాయించవచ్చు అని ప్రచారం చేసినోళ్ళ మీద పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు అయ్యింది కదా. ఆ కేసు ఇప్పుడు ఈడీ దాకా వచ్చిందోళ్ళు. ఈడీ అధికారులు మంచిలక్ష్మి మేడంకు నోటీసులు పంపితే ఇయ్యాల ఈడీ విచారణకు హాజరయ్యింది. విలేకరన్నలు క్వశ్చన్లు అడిగితే ఇగో అక్క గిట్ల గరం అయ్యిందోళ్ళు. చూసిరు కదా ఎట్లా గరం అవుతుందో. లోపలికి పోయినాక బెట్టింగ్ యాప్ల సాటింపు ఎట్లా చేసినావు, పైకం ముట్టిందా లేదా, ఇంకా ఎవరెవరున్నారని చెప్పి గంటల సేపు మస్తు క్వశ్చన్లు అడిగిర్రంట ఈడీ అధికారులు. ఇక విచారణ ఒడిచినాక మంచిలక్ష్మి మేడం చక్కగా కారెక్కి పోయిందుల్లో. ఇట్లా మంచిలక్ష్మి మేడం ఒక్కతే కాదుల్లో, ఇప్పటికే విజయ్ దేవరకొండ సారు, రానా నాయుడు సారు, ప్రకాష్ రాజు సారు వచ్చిండ్రు, ఈడికి సమాధానం చెప్పి పోయిండ్రు. బెట్టింగ్ యాప్లు ఏమో డేంజర్ ఉల్లా, ఒకసారి అలవాటైతే ఆస్తులు పోయి అప్పులకు మిత్తులు కట్టేదాకా వస్తుంది సంసారం. అందుకే మళ్ళా జర భద్రం. నిజంగా ఆంధ్రలో రాజకీయమే అలాగుంటుందో. అటు కూటమి పార్టీలకు నడుమ, ఇటు ప్యాన్ గుర్తు పార్టీకి నడుమ టగ్ ఆఫ్ వార్ లొల్లి నడుతుంది. అయితే నిన్న ప్యాన్ గుర్తు పార్టీ లీడర్లు రోడ్డు మీద కూర్చొని పెద్ద లొల్లి చేసిరు కదా. ఇక పోలీసులు వరుస పెట్టి అందరినీ అరెస్ట్ చేసిర్రు. ఈ మీద ముచ్చటకు ఇక మస్తు బాధపడుకుంటా ఇక ప్యాన్ గుర్తు పార్టీ జగనాల్ సారు మరి ప్రెస్ మీట్ పెట్టిండు. మరి ఏమన్నాడో, ఎవరికి సూటి పెట్టిండో అరుచుకోవాలంటే మనం పోవాలి. మాజీ సీఎం జగనాలు సారు ఈ అల్ల ప్రెస్ మీట్ వెట్టుడే మా వాళ్ళను అట్లెట్లా అరెస్ట్ చేస్తారు, దొంగ ఓట్లు పడ్డాయి, గిదేం లెక్క సీఎం చంద్రబాబు సారు, గిట్లయితే కుదరది, గిదే నీకు ఆఖరి ఎలక్షన్లు అని చెప్పి గీ తీర్ల సూటి పెట్టిండుల్లో మాజీ సీఎం జగనాలు సారు. అధికారంలో ఉన్న పార్టీ ఈ మాదిరిగా ఎన్నికలు నిర్వహిస్తే ఎన్నికలు అన్నది ఇంకా హాస్యాస్పదమే అవుతాయి. ఎన్నికలు పెట్టాల్సిన ఎన్నికలు ఇంకా ఏం జరపాల్సిన పనులు ఇంకా మన ఇష్టం గుద్దుకోవడమే, కానీ ఎన్నిక అని చెప్పి చెప్పాల్సిన పని కూడా. ఇన్నరు కదా, ఆంధ్రాకు ఆంధ్ర అభివృద్ధికి పెద్ద మనిషి అయినటువంటి సీఎం చంద్రబాబు సార్ను ఎంత మాట అంటున్నాడో అటెనక సీఎం చంద్రాలు సారు, సీఎం రేవంతం సారు, రాహుల్ గాంధీ సారు ముగ్గురు ఒకటే అన్నట్టు ఏమన్నాడో ఇనుండ్రి. చంద్రబాబు నాయుడు గురించి ఎందుకు మాట్లాడు, కారణం హాట్లైన్ చంద్రబాబు రేవంత్ కాంగ్రెస్ హైకమాండ్, అంతే కదా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గురించి ఎందుకు మాట్లాడు చెప్పు, ఆ రాహుల్ గాంధీ ఆంధ్ర గురించి ఎందుకు మాట్లాడు చెప్పు. ఆంధ్రాలో అంతకన్నా పెద్ద జరిగింది కదా, ఇవి మాట్లాడుతున్నారు స్కాములు, ఎలక్షన్
ఓటింగు గీటింగు ఓటు చోరీ ఇంకోటి అంటున్నారు కదా. మన ఆంధ్రాలో జరిగింది కదా, మన ఎందుకు మాట్లాడు 12.5 12.5% మాట్లాడు. ఎందుకంటే హాట్ లైన్ చంద్రబాబు నాయుడు, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి. వీళ్ళు పార్టీలు, వీళ్ళకు ఎజెండా. ఇన్నరు కదా జగన్నాలు సారు ముచ్చట. ముగ్గురు లీడర్లను బాగానే అరుచుకోబట్టే గాని మొన్న సిపిఐ పార్టీ నారాయణ సారు అన్న మాటలు ఇన్నడో లేదో. సహజం కదా, వాళ్ళ నాన్న చంపేశారు. వాళ్ళ నాన్న చంపినప్పుడు ఏమేమి మాట్లాడారు? మీకు ఏమాత్రం సిబిఐ ఐడియా ఉంటే ఆయన చనిపోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడాడు, ఆ తర్వాత ఏం జరిగింది, అది సుమోటా చాలే మీకు. ఊరికే విచారణ చేయక్కర్లేదు. ఆ రోజు ఏమో మాట్లాడాడు, ఎవరిపైన ఆయన ఆరోపణ చేశాడు, ఇప్పుడు ఎవరు దుమారుగా ఉన్నారు, అది తెలుసుకుంటే చాలు, సుమోటోగా అరెస్ట్ చేయొచ్చు. అది పెండింగ్ పెట్టి ఎవరైనా చూశారండి? 11 సంవత్సరాల పాటు ఇన్ని కేసులు ఉన్న వ్యక్తి బెయిల్ పడి చూసారా? తీవలేదు. ఎందుకున్నారు? దీనికి మూల కారణం ఏంటి? అమిత్ షా, మోడీ హస్తం లేకుండా జగన్మోహన్ రెడ్డి బయట ఉండే అవకాశం ఏం లేదు. అందుకే సునీత బాధపడేది ఏంటంటే కనీసం ఆయన సభ్యులను పట్టుకోకపోగా వీళ్ళకి సుప్రీంకోర్టు ఇచ్చిన మాట కూడా ఇచ్చలేదు. ఇన్నరు కదా సిపిఐ పార్టీ నారాయణ సారు జగన్నాల్ సారు వెనక అమిత్ షా, మోడీలే ఉన్నారు అనవట్టే. చూడాలెన్నుల్లో ఈ ముచ్చటకు మాజీ సీఎం జగన్నాలు సారు ఎప్పుడు సమాధానం ఇస్తాడో ఏమో. ఎద్దేడ్చిన వ్యవసాయము రైతేడ్చిన రాజ్యం ఉండదు, అది బాగుండదని ఇలా మాజీ మంత్రి హరీష్ రావు సారు రైతులను కలిసిండోళ్ళ. మొన్ననేమో రైతుల కోసం పెద్ద ధర్నానే చేసిండు. మరి ఇలా రైతులు హరీష్ రావు సారును ఏం అడిగిర్రు, మరి గులాబీ లీడర్ హరీష్ రావు సారు ఏం చెప్పిండో జరటనక ఒక మళ్ళీ అరుచుకుందాం పాండ్రి. రైతులు లీడర్ల దగ్గరికి వచ్చుడు కాదు, లీడర్లే రైతుల దగ్గరికి పోవాలని చెప్పి ఇయల్ల సిద్దిపేట జిల్లా రాఘవాపూర్ గ్రామ రైతులను కలిసిండుల్లో మాజీ మంత్రి హరీష్ రావు సారు. చూసిండ్రు కదా యూరియా బస్తల కోసం మస్తు తిప్పలైతుందని చెప్పి మొత్తం గోసంతా ఎల్లవుచుకుర్రు హరీష్ రావు సారు ముంగట్ట రైతులు. గిట్లా రైతుల తిప్పలు అరుచుకున్నాక యూరియా బస్తలు ఇచ్చే సారుకు గీ తీర్ల పోను కొట్టి అరుచుకున్నడుల్లో ఈడ రైతులు లైన్ కట్టి నిలబడితే ఆడ నువ్వేం చేస్తున్నావని. ఇప్పుడు 4 రోజుల నుంచి లైన్ కట్టింది, 4 రోజులకు వచ్చింది ఒక లారీ, దానికి నువ్వు రావాలి, ఒక్క సంచి ఇవ్వాలి, వాళ్ళు పక్కన మరి పిల్లలు ఏమంటున్నాడు, నువ్వు వచ్చేదాకా ఇచ్చులేదంటు. మరి స్టార్ట్ చేయండి, తొందరగా స్టార్ట్ చేస్తే మరి ఇచ్చేస్తారు. 2 గంటలు ఇస్తే పోతారు కదా. 6 గంటలకు వచ్చి 5 గంటలకు వచ్చి లైన్లో నిలబడ్డారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు టిఫిన్ చేయొద్దు, ఛాయ్ తాగద్దు, మరి బాత్రూమ్ పోవద్దు, ఈయనే కూర్చోవాలి. తొందరగా వచ్చి స్టార్ట్ చేసి 4 లారీలు ఎక్కువ తెప్పి అదే ఏం సతాయించారు, ఏంటి జనాలు సాగుకుంటున్నారు. ఒక సంచి ఇస్తా, 2 సంచులు ఇస్తా, ఏందే ఇది ఎన్నిసార్లు తిరిగానే వాళ్ళు పనిచేస్తారు. చిన్న డబ్బకు ఓడిపోతుందా సార్? డబ్బకు ఇన్నరు కదా పోను మాట్లాడి రైతులకైతే భరోసానిచ్చిండు మాజీ మంత్రి హరీష్ రావు సారు. చూడాలెన్నుల్లో మాటలు ఈని సర్కారు రైతులకు తిప్పలు లేకుండా చేస్తుందో లేకపోతే ఒంటెద్దు పోకట పోతుందో. చెకోడీలో చెక్కలు, బిర్యానీలో పందిబొక్కలు, సమోసాలో పెద్ద మాంసం, గిట్లా మీరు చాలా చూసుంటారు. అన్నో ఇన్నో అని అంటారు, కానీ చాలా వెరైటీగా ప్రపంచంలో ఇప్పటిదాకా కొన్ని రికార్డులకు ఎక్కంది ఒకటి చూపిస్తా, ఒక్కసారి రండి.
చెకోడీలో చెక్కలొచ్చినా బిర్యానీలో పంది బొక్కలొచ్చినా యాది మర్చి తిన్నా బతికి బట్టగడతాం గాని లొట్టలేసుకుని తినే కర్రీపప్లా పామొస్తే ఎట్లా తింటాం చెప్పుండ్రి. యాది మర్చి ఆయనతో చూసుకోకుండా తింటే అదే ఆఖరి సూప్ అయితదుల్లో. జడ్చర్ల గుట్ట గట్లనే అయ్యింది. ఆశతోని కర్రీపప్పు తిందామని పోతే కాలుజారి కింద పడినంత పని అయ్యింది. వచ్చినాం సార్, వస్తుంటే నేను మా బాబు మా పాప ముగ్గురం వస్తుంటే పిల్లలు బేకరీ కాడ ఫుడ్ ఐటమ్స్ అని పోయినాము. పోతే ఇంకా కర్రీపప్పు ఎగ్ పప్పు తీసుకున్నాం 2. తీసుకుంటే ఎగ్ పప్పు ఉండి మా బాబు తిన్నాడు. కర్రీపప్పు నేను ఇంటికి తీసుకుపోయి కొద్ది కొరికి చూసినాక నాకు అట్లా తినబోద్ది కాక మొత్తం చించి తినేవాళ్ళకి షాక్ అయినా నేను. అసలు మొత్తం తీసి అక్కడ పెట్టేసిన, పిల్లలకి నేను చూపించలే, అక్కడ పెట్టేసిన, ఇట్లా నార్మల్గా పెట్టేసి ఇంకా నాకు ఏం చేయాలో మైండ్ పని చేయట్లేదు, ఏం చేయాలో అర్థమయ్యే కాలేదు, భయం అయ్యి అక్కడ పెట్టేసినాయిగా, పిల్లలకి కానీ చూపెట్టలేదు. తర్వాత ఇంతుండి పాము పిల్ల వచ్చింది దాంట్లో కర్రీపప్పులా. ఇక్కడ బేకరీ ఉంటుంది జడ్చర్ల, బేకరీ శ్రీ లక్ష్మి బెంగళూరు బేకరీ జడ్చర్ల ఇక్కడనే ఉంటుంది. ఇన్నరు కదా గది ముచ్చట. కరిపప్పు అమ్మినోన్ దగ్గరకు పోయి అడిగితే అరే గిదంతా కామన్, కరిపప్పులా కట్లపామొచ్చుడు కూడా కామనే అని చెప్పి అన్నాడంట. ఇంకేమున్నది, అక్క షాక్ అయ్యి షేక్ అయ్యి సప్పుడుగా స్టేషన్లకు పోయి కంప్లైంట్ ఇచ్చింది. ఈరోజు జడ్చర్ల పట్టణంలోని శ్రీ లక్ష్మి అయ్యంగార్ బేకరీలో కర్రీపఫ్లో ఒక చిన్న పాము పిల్ల వచ్చిందని చెప్పేసి ఫిర్యాదు సమాచారం దాకా అటు బేకరీని సందర్శించడం జరిగింది. అటు ఎవరైతే కర్రీపఫ్ తిందామని వెళ్ళిండ్రో ఆ బాధితులు ఈరోజు పోలీస్ స్టేషన్కి వెళ్ళమని ఫిర్యాదు చేయమని చెప్పాము. ఆ ఫిర్యాదు రాగానే వారిపైన ఫుడ్ ఇన్స్పెక్టర్ సాయంతో తదుపరి చర్య తీసుకోవడం జరుగుతుంది. ఇన్నరు కదా సిఐ సార్ ముచ్చట. ఆ కర్రీపప్పు అమ్మినోని మీద కఠిన చర్యలు తీసుకుంటాం అనబట్టే మీరు కూడా జర భద్రం, ఏది పడితే అది చూసుకోకుండా తింటే మొత్తం మిమ్మల్ని చూడకుండా అవుతారు సుమే. అరే ఇది చాలా తప్పురా భయ్, నేను తీసుకున్న పైసలెన్ని, నువ్వు వేసిన మిత్తెంత? అరే నిన్న మొన్నటిదాకా కలిసే తిరిగాం కదరా నాయన, ఆ నియత కూడా లేదా నీకు వడనోని సోపత్ చేస్తే చాలు గిట్ల చేస్తావా? ఈయన అచ్చం గిట్లనే గిదే లెక్కల సుంకాల మీద ట్రంప్ సార్ను అడగడానికి పోతున్నాడు మన ఎవరు ప్రధానమంత్రి మోడీ సారు. చూద్దాం రండి. అత్త మీద కోపం దుత్త మీద చూపినట్లు అమెరికా పెద్ద మనిషి ట్రంప్ సారు మన దేశం మీద సుంకాలు పెంచి శునక ఆనందం పొందుతున్నాడు కదా. గా ముచ్చట మీద మాట్లాడేతందుకు మన ప్రధాని మోడీ సారు తయారున్నాడంటారోళ్ళు. దేశ విదేశ పెద్దలతోని పెద్ద మీటింగు ఓడ్చినాక చక్కగా ట్రంప్ సార్ దగ్గరకు పోయి ముచ్చట పెడతాండట మన ప్రధాని మోడీ సారు. మనం రష్యా దేశపోలతోని సోపతి ఎత్తున్నామని కడుపు మండి మళ్ళొక్క 25% సుంకాలు వెంచనీకే తయారున్నాడట సుంకాల ట్రంప్ సారు. ఇప్పటికే మనకు 25% సుంకాలతోని పుట్టెడు కష్టాలల్లో ఉన్నాంరా నాయన అంటే మళ్ళొక్క 25% సుంకాల గిదెక్కడి న్యాయమని అడిగేతందుకు ట్రంప్ సారు కడిగేతందుకు పోతాండట మన ప్రధాని మోడీ సారు. చూడాలనులో ప్రధాని మోడీ సారు కలిసినాక మన బాధ మొత్తం చెప్పినాక ట్రంప్ సారు కన్లు గప్పుడన్న సల్లబడి సుంకాలు తక్కువ ఏత్తడో లేదో. మా మామ నేను లేకపోతే అస్సలు ఉండడల్లా, ఇక బుక్కెడు బువ్వ కూడా తినడు. మరి నేను లేను అని అలిగి కూస్తున్నాడేమో ముసలోడు. చూద్దాం రండి ఒకసారి. అరే శినుడా, ఇక మొత్తం మీద మందు సిందో ఎట్లున్నదిరా పొద్దుగాల సంది మన కథ. మరి అట్లుంటదిరా మనతోనే. మరి ఏమనుకుంటున్నావు తెలంగాణ కొమరా అంటే? ఇక మరి ధూమ్ధామ్ తాగుడు తినుడు ఏ ఇంకా తాగాలి, ఎట్లయినా నెంబర్ 1 మనమేరా. ఇగో చూడు ఎట్లా మెరుస్తున్నదో నాది. దాంట్లో ఎక్కువ దాంట్లో తక్కువ ఎందుకు అట్లా?
అరే నా దాంట్లో ఎక్కువ ఉంది నీ దాంట్లో తక్కువ ఉందని బాధపడుతున్నావురా. ఇగో జర్రాన్ని నీళ్ళు పోస్తే ఇగో ఇప్పుడు చూడు నీదే ఎక్కువ నీదే ఎక్కువ. కానీ ఒక్కటి అదే 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 నేను అంటున్నా. ఓ పెద్దమ్మా జర 2 బజ్జీలు వేసుకరా, నిన్నమోన చేసిర్రు కదా రాఖీల పుణ్యానికి. ఏరా ఏయ్ ఫస్ట్ లేపు. ఏమన్నున్నదారా అమ్మా? అరే బజ్జీలు తీసుకురామంటే మా అవ్వ చూసిన ఆవురా మిరపకాయ బజ్జీలు తీసుకొచ్చింది. అమ్మ రామకత్త ఉన్నది ఏదైతే ఏముందా జర నేతం పట్టు. అరే మనం మర్చిపోయినాం రా ఇట్లా అనుడు. ఏం కాదు మళ్ళీ ఒకసారి అన్ని ఇట్లాను. ఎడమ చేస్తాను అనొద్దురా కుడి చేతి. అరే సెట్ ఆగో నేను లేకుంటే ముద్దుగా ఉన్నది కదా మంచిగా కొట్టిర్రు కుదుతుర్రు. ఏం చేదు ఉన్నదిరా సితార చేదు ఉన్నది. సరే కానీ తాత ఒక పాట పాడు. మంచిగా ఉండాలి పాట. ఎట్లుండాలంటే మిర్చి తిన్నా మిరపకాయ ఇంకా మిర్చి రావాలి. సరేరా పాడతా. తాగుతా నారాయణ నేను ఊగుతా నారాయణ, తాగుతా నారాయణ నేను ఊగుతా నారాయణ. ఎట్లుందిరా పాట? పాట అది కాదు, ఇది ఎప్పుడు పాట ఇది చెప్పు కదా. నేను పుట్టినప్పుడే పుట్టింది ఈ పాట. ఫస్ట్ టైం వింటున్నా నేను. ఎంతనా మా తాతనే పాట అన్ని పాటలు పాడతాడు. చలో లేపుదాం మళ్ళీ. అగో కింద ఈ ముసలోడు దాగిన సంధి కింద పడతాండు మీద పడతాండు. ఓ కొమరే మామ, ఓ కొమరే మామ. అగో తాత ఎవరో పిలుస్తురే. అరే ఆ వానసప్పుడుకు దానికి దీనికి నువ్వు ఏమిన్నావు కానీ నీది ఒడుస్తేనే లేదా సంసారం. నువ్వు కానీ నువ్వు లేపు, నువ్వు కూడా లేపు. అగో మళ్ళీ వస్తుంది సప్పుడు. ఎవరో పిలుస్తాండ్రు. మళ్ళీ వస్తున్నా అది మంచిగా విను. అగో ఈ ముసలోడు బాగా ఎక్కువ చేస్తాడు కదా, పిలిస్తే కూడా వాళ్ళకి తెలియదు ఈ కడ్డుబొక్కపొడు. ఓ కొమరే మామ ఇటిను ఓ ముసలాడా. అరే ఏమైందిరా అట్లా దొంగలు పడ్డట్టు పిలుస్తున్నావు? అమ్మ లేక లేక మందు తాగితే వీంతో ఒక ఘోరం. అమ్మ చెప్పరాదు చేయరాదు. అమ్మ ఏం కథ వింది? ఇవన్నీ కాదు, నువ్వు ముందు ఎందుకు తాగినావు చెప్పు ఒక ముచ్చట నాకు. అరే మంచిగా అడిగినవారు. అరే చిల్గా ఈ ముచ్చట. అరే నీకు కూడా చెప్తున్నా రేసిన రే. అయితే మన తెలంగాణ రాష్ట్రము దేంట్లో అయినా నెంబర్ 1 కాదురా? నెంబర్ 1. మన తెలంగాణ రాష్ట్రము తాగుట్లో కూడా నెంబర్ 1 రా. అయితే ఇక తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద నెంబర్ 1 వచ్చింది. మన తెలంగాణ రాష్ట్రంలో తాగేటోళ్ళు ఎంతమంది ఉన్నారంటే చెప్పలేం రా. ఇక పుట్ట వలిగి సీమలు వచ్చినట్టే. అయితే మన తెలంగాణలో లేకపోతే మన దేశంలో మొత్తం మీద ఒక్కొక్క మనిషి తాగనీకే ఏడాదికి 3000 రూపాయలు పెడుతున్నారంటే ఇక మామూలు ముచ్చట నా చెప్పుండ్రి. ఇక మళ్ళీ అది ఏమంటారు ఆ శాతము గీతము అంటారు కదా, గదే ఇంకా మీదికెళ్ళి ఇంకెక్కువనే ఉన్నది సంసారం. అదే మళ్ళా అందుకే అంటున్నారా మన తెలంగాణ నెంబర్ 1. అందుకే మనము ఇంకా ముంగలికి తీసుకుపోనీకే ఇదంతా ఓడగొట్టి ఇంకొక సీసీ తెచ్చుకుందాం చూస్తాం. కరెక్ట్ మాట మాట్లాడినావు. అవునవును ఏంలైనా మన తెలంగాణనే టాపు కానీ నువ్వు పోయి సప్పుడు దాకా వండుకపో. మొత్తం కళ్ళు దాయిన కోతి లెక్క చేస్తాను. అరే నేను కళ్ళాయన కోతి నారా? నేను సింహాని రా. అరే సింహాన్ని పైసలు లేకుని ఎలా మనం కోటలు తెచ్చుకున్నామా లేదురా? అది మన సింహాని. మనం తెలంగాణ రాష్ట్రాన్నే కాదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా తాగుట్లో నెంబర్ 1 చేయాలి కానీ అని ఫోన్ చేయి అప్పరావు గానికి. మళ్ళా వాడు ఇవ్వడరా, వాడు ఇడ్లీలు అమ్ముతాడు చూడరా, అని పేరు సుబ్బారావు గానికి కూడా ఫోన్ చేయి. ఫోన్ చేసి ఇక్కడ రమ్మను. ఇక మొత్తం తెలుగు రాష్ట్రాలను నెంబర్ 1 చేయాలి మనం. అంతే. చూసిరు కదా గిట్లుంటది మా మామ కథ. నేను లేకపోతే ఆగమాగం చేస్తాడు కానీ మనం తాగుట్ల నంబర్ 1 వచ్చుడో ఏందో ఏమో కథ. ఈ ముసలంతో పెద్ద ఖర్చాన్ని పాడైంది నాకైతే. అరే నా తెలివి పాడుగాను ఏందేందో సోచాయించుకుంటా అసలు ముచ్చటే మర్చితిరి. నన్ను మా సార్ ఎంత తిడతారో ఏమో, పొట్టు పొట్టు చూపెట్టట్టున్నాడుగా. జరగా ముచ్చట చూడరాదు మీరు? మన తెలంగాణలో నా కోదండరామ సారు, అమీర్ అలీ ఖాన్ సారు ఇప్పుడు ఎమ్మెల్సీలు కాదుల్లో ఉట్టి మనసులే.
అవును మళ్ళా కోదండరాం సారు అమీర్ అలీ ఖాన్ సారుకు ఉన్న ఎమ్మెల్సీ పదవులను ఊడవీకాలని చెప్పి పెద్ద కోర్టు ఆర్డర్ వేసిందుల్లో. అగో గట్లెట్ల వాయ గీల ఎమ్మెల్సీ పదవి అని ఆలోచన చేస్తుండ్రా? ఆలోచన చేయకుండ్రి. ఎమ్మెల్సీగా ఎన్నుకునేటప్పుడు పద్ధతులు పాటించలే, ఆత్రమాత్రం ఎన్నుకున్నారు. గిదేం తరికా గిదేం లెక్క అని చెప్పి పెద్ద కోర్టు గుట్ట బాగానే గరం అయ్యిందుల్లో. గందుకే ఇద్దరి ఎమ్మెల్సీ పదవులు రద్దు చేసింది. చూడాలెన్నుల్లో మళ్ళా కాంగ్రెస్ పార్టీ ఏం మతలబ్ చేస్తుందో, ఏం నిర్ణయం తీసుకుంటుందో ఏమో. సుశీల్ గారు ముచ్చట్లు ఎట్లున్నాయి? ఖతర్నాకున్నాయి కదా. మరి డీజే టిల్లు గడసా గట్లుంటది. మళ్ళా ఏమనుకుంటారు? మరి మళ్ళొక ముచ్చటతో మళ్ళా కలిసా గప్పరాగా చూస్తానుండ్రి. ఏంది ప్రైమ్ 9 ఛానల్.